ముంబైకి చెందిన నటి కాదంబరి గట్లనే ఆమె తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆవేదన చెందుతున్నారు. అయితే నటి కాదంబరి తొలిసారిగా బయటికి వచ్చి కొందరు పోలీస్ అధికారులు మా మీద అధికారాన్ని ఉపయోగిస్తున్నారు, గట్లనే నా కుటుంబాన్ని తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారు, మేం చేసిన తప్పేంది అని ఆవేదన చెందుతున్నది నటి కాదంబరి. అయితే నుల్ల ముంబైకి చెందిన నటి కాదంబరి మీద వైసీపీకి చెందిన కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టిండు కదా. ఆ కేసుకు సంబంధించిన ముచ్చట నేను మీకు ఇప్పుడు చెప్తానులా. ఈ అసలు ముచ్చట్లకు పోతే వాళ్ళ వేధింపుల నుంచి నేను ఇప్పటిదాకా కోలుకోలేదు. చక్కగా నాకు నిద్ర కూడా పడతలేదు. వాళ్ళు చేయబట్టి అయినా ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నన్ను నా కుటుంబాన్ని ఎట్లా వేధింపులకు గురి చేస్తారు అని కాదంబరి తేజస్విని అంటున్నదుల్లా. ఈమెను 3 రోజుల సంధి VTPS గెస్ట్ హౌస్ లో నిర్బంధించి చిత్రహింసలు చేస్తున్నారంట. చంద్రబాబుని అరెస్ట్ చేపించినా నువ్వెంత నీ కుటుంబం ఎంత అని బెదిరించారట. గట్లనే తెల్ల కాగితాల మీద సంతకాలు చేపించుకున్నారని వాళ్ళ అమ్మ ఆశ చెప్తున్నది. బెజవాడలో జరిగిన వేధింపులను మా జీవితంలో అసలుకే మర్చిపోము. గట్లాంటి వేధింపులు మా మీద చేసిర్రు. కుక్కల విద్యాసాగర్ అనేటోడు అసభ్య చిత్రాలతోటి నన్ను మస్తుగానం వేధించిండు. వృద్ధులైన మా తల్లిదండ్రులను కూడా ముసలోళ్ళు అని చూడకుండా చిత్రవద చేసిండు. కనీసం ఫోన్ కాల్ కూడా చేసుకొనియలేదని కాదంబరి ఆమె ఆవేదనని చెప్పుకుంటున్నది.